పేపర్ 5లో మనం డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మిగతా అన్ని క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ వేరు, డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ప్యాటర్న్ వేరు. ఓకే, ఇక్కడ మనకు హ్యాపీగా మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే మొత్తం 30 క్వశ్చన్స్ ఇస్తాడు, టోటల్ 30 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులోంచి మనము 25 క్వశ్చన్స్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 5 క్వశ్చన్లు ఛాన్స్ కింద వదిలేయచ్చు. అలా 25 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కుల చొప్పున 50 మార్కులు ఇవ్వడం జరుగుద్ది, 50 మార్క్స్ ఇవ్వడం జరుగుద్ది. ఓకే, 25 క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్, టోటల్ 50 మార్కులు. ఇక్కడ మొత్తం సిలబస్లో గమనిస్తే మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే, మీరు ఇందులో 50కి 50 కాకపోయినా 40 మార్కులైనా సరే సాధించేలాగా మిగతా వాటికంటే తక్కువ సమయంలోనే మనం ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, అది మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా. రైట్. సో ఏముంది అసలు సిలబస్లో? 40 మార్కుల టార్గెటెడ్గా మనం ఈ సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. ద సిలబస్ విల్ బి గివెన్. రైట్. సో ఫస్ట్ థింగ్ డాటా అనాలిసిస్. ఓకే, బాగా జాగ్రత్తగా గమనించండి. సిలబస్ని చదవడం, దాన్ని పరీక్షకు అనుగుణంగా అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పరీక్షకు అనుగుణంగా సిలబస్ని కనుక సరిగా అర్థం చేసుకోలేకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ని మనము గెస్ చేయలేం. క్వశ్చన్ ప్యాటర్న్ని గెస్ చేయక ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో అన్నెసెసరీ విషయాల్ని చదివి టైం వేస్ట్ చేసుకుంటాం. రెండో నష్టం ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనం చదివిన దానికి అక్కడ వచ్చిన ప్రశ్నకి సంబంధం ఉండక అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే సిలబస్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా సిలబస్లో ఏమిచ్చాడు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ డేటా అనాలిసిస్ అన్నాడు. డేటా అనాలిసిస్ అంటే దత్తాంశ విశ్లేషణ. తెలుగులో దీన్ని ఏమంటారంటే దత్తాంశ విశ్లేషణ అంట. దత్తాంశ విశ్లేషణ. రైట్. సో ఒక డాటాని ఇవ్వడం జరుగుద్ది. ఆ డాటాకి సంబంధించి ఒక ఆఫీసర్గా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయగలుగుతాడు, ఏమి అర్థం చేసుకోగలుగుతాడు అన్న దాని మీద మనకి ప్రశ్నలు రావడం జరుగుద్ది. అది 2 మార్కుల ప్రశ్న. ఒకవేళ స్టేట్మెంట్ రూపంలో, వ్యాఖ్యానాల రూపంలో రాయాల్సి వస్తే ఒక 50 వర్డ్స్ లేదంటే ఒక 4 సెంటెన్స్ అయినా రాయగలగాలి. లేదంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ పరంగా అడిగితే ఒక 4 స్టెప్స్లో ఆన్సర్ చేయగలిగేలా మనం రాయాల్సి ఉంటుంది. 4 స్టెప్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. 4 సెంటెన్సెస్ లేదంటే 4 స్టెప్పుల్లో మనము ఆన్సర్ చేస్తాం. దత్తాంశ విశ్లేషణ. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినండి. రైట్. సో ఏమంటున్నాడంటే అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా. స్టాటిస్టికల్ డాటా అంటే అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్. అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే విశ్లేషణాత్మకమైన వివరణనివ్వాలి. విశ్లేషణాత్మకమైన వివరణ దేనిపైన? స్టాటిస్టికల్ డాటా. వాట్ ఈస్ ద మీన్ బై స్టాటిస్టికల్ డాటా? స్టాటిస్టికల్ డాటా అంటే గణాత్మకమైన దత్తాంశము. గణాత్మకమైన దత్తాంశము. గణాత్మకమైన దత్తాంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం యొక్క లెక్కలున్నాయి. భారతదేశం యొక్క తలసరి ఆదాయము, అందులో రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము, అస్సాం యొక్క తలసరి ఆదాయము, బీహార్ యొక్క తలసరి ఆదాయము, లేదంటే ఛత్తీస్గఢ్ యొక్క తలసరి ఆదాయము, ఢిల్లీ యొక్క తలసరి ఆదాయము, ఈ విధంగా ఇచ్చాడు. ఆ తలసరి ఆదాయం యొక్క స్టాటిస్టికల్ డాటా. రైట్ అండి, దీన్ని స్టాటిస్టికల్ డాటా అంట. స్టాటిస్టికల్ డాటా మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టేబులర్ ఫామ్లో ఉంటుంది, రెండవది గ్రాఫికల్ ఫామ్లో ఉంటుంది. ఎలా ఇచ్చినా దాన్ని మనం ఏం చేయాలి? అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఏ విధంగా దాన్ని అర్థం చేసుకున్నావు, అడుగుతున్న ప్రశ్నకి ఏ విధంగా సమాధానం రాశావు. తెలంగాణ యొక్క తలసరి ఆదాయము ఇవ్వబడిన దత్తాంశం ఆధారంగా ఏం చెప్పదలుచుకున్నావు అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ మధ్యకాలంలో మనం చాలా వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఓకే, తెలంగాణ యొక్క తలసరి ఆదాయము
భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నది. ఇది భారతదేశ అన్ని రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉన్నది. ఒకరు ఉంటే 4లో ఉంటే 3లో ఉంటే ఆర్డర్ ప్రకారం మనం లెక్క పెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది. అది ఇంటర్ప్రిటేషన్. అనలిటికల్ ఎలా ఉంది అని అడిగాడు, ఇలా ఉంది అని చెప్తాం. దట్ ఈజ్ కాల్డ్ ద అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. అంతే తప్ప స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఇక్కడ మనకు కనబడింది అనగానే అభ్యర్థులు మీను, మీడియను, మోడు, క్వాడ్రాటిక్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషను, విస్తృతి, రేంజ్ అనే సాంఖ్యక శాస్త్రం యొక్క పదజాలం వైపు వెళ్తున్నారు. వస్తున్న పుస్తకాలు కానివచ్చు, లేకపోతే జరుగుతున్న రకరకాల యూట్యూబ్ క్లాసెస్లో చూస్తున్న క్లాసెస్ కూడా కావచ్చు. అంటే అందుబాటులో ఉన్న సమాచారం ఏదైతే ఉందో దాంట్లో ఇదొక్క పార్ట్ కొంచెం డీవియేట్ అయ్యేలాగా ఉంది. అభ్యర్థులు చూసుకోవాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటి, సిలబస్ యొక్క వ్యాఖ్యానం యొక్క అర్థం ఏంటో మీరు గమనించుకుంటే కనుక మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ద సిలబస్. ఈజ్ గివెన్ దట్ ద అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా. ఓకే, దాని పేరే ఏంటండి, దత్తాంశ విశ్లేషణ. రైట్ అండ్ క్లియర్. నెక్స్ట్ వన్, స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్. స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ అంటే మేము గ్రాఫ్స్ ఇస్తామండి, చార్ట్స్ ఇస్తామండి. నెట్ చార్ట్ ఇవ్వచ్చు, ఫ్లో చార్ట్ ఇవ్వచ్చు, ట్రీ చార్ట్ ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, వెన్ డయాగ్రామ్ ఇవ్వచ్చు, లైన్ గ్రాఫ్ ఇవ్వచ్చు, హిస్టోగ్రామ్ ఇవ్వచ్చు. రైట్ అండ్ ఇవన్నీ గ్రాఫ్స్లో రకాలు, చార్ట్స్లో రకాలు. ఓకే రైట్ అండ్ అవి రెండు అంటే స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్. ఓకే, సో ఏమిస్తాం, బార్ గ్రాఫ్స్ ఇస్తాం, లైన్ గ్రాఫ్స్ ఇస్తాం, పై చార్ట్స్ ఇస్తాం. ఓకే, పై చార్ట్స్ ఇస్తాం. ఇవి ఇచ్చి డ్రాయింగ్ కంక్లూజన్స్. మళ్ళీ ఇక్కడ డ్రాయింగ్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు మీరంతా. డ్రాయింగ్ అంటే మిమ్మల్ని డ్రా చేయమని అడగడు, మిమ్మల్ని డ్రా చేయమని అడగడు. నేను బార్ గ్రాఫ్ ఇస్తాను, దాని నుంచి కొన్ని కన్క్లూజన్స్ని రాబట్టు. కంక్లూజన్స్, ముగింపుల్ని రాబట్టడం. డ్రాయింగ్ కంక్లూజన్స్ అంటే ముగింపు రాబట్టడం. ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా నీ యొక్క స్థాయి, అర్థం చేసుకునే స్థాయి కరెక్ట్గా ఉండాలండి. మనం ఇంటర్ప్రిటేషన్, ఒక సిచ్యువేషన్ని చూస్తున్న విషయం కానీ, ఒక స్టేట్మెంట్ని చదువుతున్నప్పుడు కానీ, ఒక వార్తని చదువుతున్నప్పుడు కానీ, ఒక ప్రభుత్వం తరఫున వచ్చిన ఒక జీవోని చదువుతున్నప్పుడు కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ డ్రాయింగ్ అంటే మళ్ళీ చార్ట్ గీయాలి, బార్గ్రాఫ్ గీయాలని కాదు అర్థం. ఒక బార్గ్రాఫ్ ఇస్తాము, దాని నుంచి ముగింపులు రాబట్టు. ఒక లైన్ గ్రాఫ్ ఇస్తాము, దాని నుంచి ముగింపులు రాబట్టు. ఒక పై చార్ట్ ఇస్తాము, దాని నుంచి ముగింపుల్ని రాబట్టు అని అడుగుతున్నాడు. అంటే ఇదంతా కూడా ఇచ్చిన దత్తాంశాన్ని చదివి అర్థం చేసుకొని వాడు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్ చేయడం. నాకు తెలిసి ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్ కొంత తక్కువగా ఉంటుంది. దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ మనం స్టేట్మెంట్ రూపంలో వ్యాఖ్యానించడం అనేది ఎక్కువ పార్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో కూడా కొంత పర్సంటేజెస్లో ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, యావరేజ్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, నిష్పత్తుల్లో మనం పోల్చి చెప్పొచ్చు. రైట్ అండ్ ఇలా 3 రకాలుగా మనం చేయొచ్చు. కానీ ఇంటర్ప్రిటేషన్ అయితే వ్యాఖ్యానాల రూపంలో చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఏంటి, సింపుల్. ఆయన ఒక సమాచారాన్ని ఇస్తాడు, దాన్ని అతను అడుగుతున్న ప్రశ్నకి అనుగుణంగా మనం దాన్ని మాట్లాడాల్సి ఉంటుంది. అడుగుతున్న దానికి అనుగుణంగా మాట్లాడాల్సి ఉంటుంది. రైట్ అండ్ మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఇక్కడ అందరూ ఒకటే. రైట్ అండ్ బాగా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ సెకండ్ యూనిట్ చూడగానే అర్థం అవ్వాలి, ఆహా పైనది ఇప్పటిదాకా చెప్పింది పాపం లింగరాజ్ సార్ కష్టపడి అంతగానో మొత్తుకున్నది నిజమే అని మీకు ఇక్కడ అనిపిస్తుంది. ఏమనిపిస్తుందో ఒకసారి చూడండి. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబులర్ అండ్ డయాగ్రామెటికల్ డాటా. ఇది ఒక చాప్టర్. ప్రాబ్లమ్స్ అన్నాడు, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. దేని మీదనట, టేబులర్ డాటా. స్టాటిస్టికల్ డాటా అంటే చెప్పాము మీకు ఇందాక, టేబుల్ రూపంలో ఉండొచ్చు, గ్రాఫ్ రూపంలో ఉండొచ్చు. స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్.
డయాగ్రమెటికల్ డాటా అంటే బార్ గ్రాఫ్ కావచ్చు, టేబుల్స్ అంటే బార్ గ్రాఫ్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, లైన్ గ్రాఫ్స్ కావచ్చు, హిస్టోగ్రామ్స్ కావచ్చు, నెట్ చార్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ దత్తాంశము చదవడం, దాన్ని మనకు అర్థమైన భాషలో అవగాహన చేసుకొని రాయడం. ఇక్కడ దానికి సంబంధించిన సమస్యల్ని సాధించడం. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్. ఓకే రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒకసారి చూస్తే, కంపారిజన్ ఎక్కువ తక్కువ, యావరేజ్ సగటు, పర్సంటేజ్ శాతము, రేషియోస్ నిష్పత్తి అనే 4 అంశాలపైన మనకు ప్రాబ్లమ్స్ రావడం జరుగుద్ది. ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్గా కూడా మనం ఆన్సర్ చేసి మనం ఆ విషయాన్ని అక్కడ చెప్పొచ్చు. ఓకే, ఎలా రాయాలి, 2 మార్కులకు సంబంధించి ప్రశ్నలు ఎలా రాయాలి అని కూడా చూస్తాం. ఇక్కడ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, సో ఒక బారోగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద చక్కగా 5 మార్కులు ఇస్తాడు, 5 రెంట్ల 10 మార్కులు వస్తాయి సార్, హ్యాపీ అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక్క గ్రాఫ్ ఇచ్చి ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. బాగా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిలిమ్స్ పరీక్షలో కూడా అంత పెద్ద గ్రాఫ్ ఇచ్చి, అంత పెద్ద టేబుల్ ఇచ్చి అడిగింది ఒకే ఒక ప్రశ్న కదండి. అంటే ప్రిలిమ్స్లోనే అలా అడుగుతా, మరి మెయిన్స్లో నీకెందుకు అడుగుతాడు? అలా అంత మంచి అవకాశం నీకెందుకు ఇస్తాడు? ఒక డాటా చదివి 5 క్వశ్చన్లకు ఆన్సర్ రాయండి ఎందుకు ఇస్తాడు? నెవర్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడు. ఓకే, బాగా జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఏంటంటే, ప్రతి టేబుల్ తెలుసుకోవాలి, ప్రతి టేబుల్కి సంబంధించి ఒక్కొక్క క్వశ్చనే వస్తుంది, 1-2 మార్కులు మాత్రమే వస్తాయి అన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకే అండి, రైట్. నెక్స్ట్ చూస్తే ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ చాప్టర్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. ఓకే, ఇది మనకి 10th స్టాండర్డ్లోనే ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ అనగానే మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ ప్రాబబిలిటీ అంటే ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఎంత అవకాశం ఉందో తెలిపేదాన్ని మనము ప్రాబబిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 నాణాలని ఎగరేసామనుకోండి, 2 నాణాలని ఎగరేస్తే రెండింటిపైన హెడ్ పడవచ్చు, రెండింటిపైన టేలు పడవచ్చు. మొదటి దాని మీద హెడ్, రెండో దాని మీద టేలు పడవచ్చు, మొదటి దాని మీద టేలు, రెండో దాని మీద హెడ్ పడవచ్చు. ఇలా శాంపిల్ స్పేస్ అంటాం. లేదంటే దిస్ ఈస్ డాటా ఫర్ ద 2 కాయిన్స్ వేర్ టాస్డ్. 2 నాణాలు ఎగరవేసినప్పుడు ఇచ్చిన డాటా ఇది, దత్తాంశం ఇది. అలా 2 నాణాలు ఎగరవేసినప్పుడు ఇచ్చిన దత్తాంశం ఏదైతే ఉందో, హెడ్ హెడ్, టేల్ టేల్, హెడ్ టేల్, టేల్ హెడ్, ఒక టేబులర్ రూపంలో ఇస్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చెప్పాం. ఒకవేళ 3 ఎగరేసాడు అనుకోండి, 3 నాణాలు ఎగరేసాడు. ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్, ఇలా ఇస్తాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మొదటిసారి ఎగరేసినప్పుడు ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ టేల్ పడింది, ఇక్కడ టేల్ పడింది, ఇక్కడ టేల్ పడింది, ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ టేల్ పడింది, ఇక్కడ టేల్ పడింది. ఓకే, లేదంటే ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ టేల్ పడింది, ఇక్కడ టేల్ పడింది, ఇక్కడ టేల్ పడింది. ఓకే, 8 సార్లు ఎగరేసే ఛాన్స్ ఉంటుంది మనకి. 1 2 3 4 5 ఇంకా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది టేబుల్ అంతా రాసాయి. ఇక్కడ ఏదో ఒక టేబుల్ ఇక్కడ క్లోజ్ చేసాడు అనుకుందాం మనం. ఓకే, 3 నాణ్యాలు ఎగరవేసినప్పుడు 2 టేల్స్ పడిన సంభావ్యత ఎంత పై సందర్భంలో అని అనుకోండి. 2 టేల్స్ పడిన సంభావ్యత ఎంత? మొత్తం ఎన్నిసార్లు? 1 2 3 4 5 టైమ్స్ ఎగరేసాం. యాక్చువల్గా 5 సిచ్యువేషన్స్. అవుట్ ఆఫ్ ది 5 సిచ్యువేషన్స్లో 2 టేల్స్ పడింది ఇక్కడ 2 సార్లు మాత్రమే, 2/5. సార్, 3 నాణ్యాలు ఎగరేసినప్పుడు 2 టేల్స్ పడే సంభావ్యత 2/8 కదా, 1/4 కదా అనొచ్చు. మీరు 2/8 కదా అనొచ్చు.
అది 8 సార్లు ఎగరేసినప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు ఎగరేసినాం? 5 సార్లు ఎగరేసి క్లోజ్ చేసిన, ఆట బంద్ చేసిన వాడు 5 సార్లు ఆడి. నా ఇష్టం. డాటా ఐఆమ్ గివింగ్ ద ప్రాబబిలిటీ డాటా. అలా డాటా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా సరే. 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ప్రాబబిలిటీ అనే చాప్టర్లో చూస్తే ప్రాబబిలిటీలో డాటా క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబబిలిటీ అంటే జామెట్రికల్ ఫిగర్స్, గ్రాఫికల్ క్వశ్చన్స్ ఉంటాయి, వొకాబులరీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ రాత ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా పట్టికల రూపంలో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా ప్రాబబిలిటీ మీద క్వశ్చన్ అడుగుతాడు. అండ్ అదేవిధంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మీరు చూసినట్లయితే బాగా జాగ్రత్తగా చూడండి. ఇది చాలా వాస్ట్ సిలబస్. అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఒక చిన్న పదం వాడి వదిలేశాడు. కానీ దానికి ముందు నువ్వు చూడాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబులర్ డయాగ్రమెటికల్ డాటా, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే ఆ టేబులర్ అండ్ దాని ఏమంటారు డయాగ్రమెటికల్ డాటా దేని మీద డిపెండ్ అయి ఉంటుందట? ప్రాబబిలిటీ మీద డిపెండ్ అవుతుంది, లాజికల్ రీజనింగ్ మీద డిపెండ్ అవుతుంది, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. లాజికల్ రీజనింగ్ అంటే వెన్ డయాగ్రామ్స్లో చూపించే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా సిలాలిజమ్స్ కావచ్చు. సిలాలిజమ్స్ అంటాం కదండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఓకే, వాటికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు. అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీని కనుక గమనిస్తే ఇక్కడే మనకి వాస్ట్ సిలబస్ కనబడుతుంది. ఏ విధంగా ఉంటుందనంటే బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్యాలెండర్, క్లాక్స్. ఓకే, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, క్యాలెండర్, క్లాక్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఓకే రైట్. ఇందులో కాంబినేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్? బ్లడ్ రిలేషన్ అంటే ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో తాత ఉన్నాడు, తండ్రి ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది, సన్ ఉన్నాడు, డాటర్ ఇన్లా ఉంది. ఓకే, వాళ్ళ యొక్క వృత్తులు ఉన్నాయి. ఓకే అండి, ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీరు, ఒకడు స్టూడెంటు, ఒకడు లెక్చరరు, ఒకడు హౌస్ వైఫ్. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. డాక్టర్ పక్కన ఇంజనీరు కూర్చొని లేరు. ఇంజనీరు తండ్రి కాదు, ఈజ్ నాట్ ఎ ఫాదర్. గుర్తొచ్చింది ఎప్పుడైనా క్వశ్చన్? అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సిట్టింగ్ అరౌండ్ ద డైనింగ్ టేబుల్, we are analyzing the data by using blood relations. అర్థమైంది? ఇది అనలిటికల్ డాటా అంటే, ఇది అనలిటికల్ రీజనింగ్ అంటే. అర్థమైందండి? రైట్. అలా కాకుండా ఒక వీధి ఉంది, ఒక వీధి లోపల ఇండ్లున్నాయి. ఒక రాజేష్ అనే వ్యక్తికి కుడివైపున డాక్టర్ లేడు. డాక్టర్కి తూర్పు ముఖంగా ఎవరో బి అనే వ్యక్తి లేడు. బి అనే వ్యక్తి లాయర్ కాదు. రైట్. ఇలా దాన్ని మనం ఏం చేస్తాము? ఆన్సర్ చేస్తాం. రాజేష్కి ఎడం వైపున ఉన్న వ్యక్తి ఎవరు? రాజేష్కి కుడివైపు నివసిస్తున్న వ్యక్తి యొక్క వృత్తి ఏంటి? అంతే. దట్ ఈజ్ కాల్డ్ అనలిటికల్ డాటా. ఇందులో ఉందా చూడండి, డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఉంది కదండి, డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఉంది. బ్లడ్ రిలేషన్స్ కానీ, వారి యొక్క వృత్తులు కానీ, వారి యొక్క కూర్చున్న అరేంజ్మెంట్ కానీ, వారి యొక్క డైరెక్షన్స్ కానీ, వాళ్ళ పుట్టిన తేదీల పరంగా కానీ, వారు ఇంటి నుంచి బయటకు వెళ్ళడము, బయట నుంచి ఇంటికి రావడం అనే సమయాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు కానీ మనకు రావడం జరుగుద్ది. ఈ మధ్య లేటెస్ట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇవి. రైట్ అండి. ఇది డాటా అండ్ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన
ప్రశ్నలు ఈ విధంగా రావడం జరుగుద్ది. మనం ఇన్ డీటెయిల్గా క్వశ్చన్లోకి మెంటార్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ప్రతి మోడల్ని బ్లడ్ రిలేషన్స్ విత్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ విత్ క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, రైట్, ఇలా రకరకాల కాంబినేషన్స్లో ప్రతి దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ని మనం చూస్తాం. ఎలా రాయాలో కూడా మీకు చెప్తాం, రైట్, అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు అందించడం జరుగుద్ది. సో ఇది కొంచెం టిపికల్గా మనం చూడొచ్చు కంపేర్ టు ఫస్ట్ యూనిట్. ఓకే, అంతేగాని ఇక్కడ మళ్ళీ కోడింగ్లు డీకోడింగ్లు అయ్యి ఇయ్యి అని చెప్పేసి మొత్తం రీజనింగ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే రైట్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్లియర్గా చెప్పాడు. ముందేమంటున్నాడు అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రైట్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనం జనరల్గా అర్థమెటిక్ అనే పదజాలంలో మనం వాడతాం. ఏమిచ్చాడు బాగా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 అనగానే, లేదంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ ఉన్నత స్థాయి ఉద్యోగాలు అనగానే మనకు సిలబస్లో పేర్కొన్న పదాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలి. మిగతా వాటి జోలికి పోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. రైట్, క్లియర్, రైట్ అండి. ఎందుకంటే ఏ ఒక్క పదజాలము దాటి ప్రశ్న ఇచ్చిన కోర్టులని కేసులని రకరకాల హెడేక్స్ ఉంటాయి, రైట్. కాబట్టి ప్రభుత్వం కూడా బోర్డు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసిన దాన్ని బట్టి మాత్రమే క్వశ్చన్స్ ఇస్తుంది తప్ప దానికి సంబంధించిన అదర్ దెన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, రైట్. లెట్స్ సీ. నెంబర్ సీక్వెన్స్ అన్నాడు ఇక్కడ, నెంబర్ సిస్టమ్ కాదు. ఓకే, అక్కడ ఇచ్చాను నెంబర్ సిస్టమ్ అని, ఇక్కడ కాదు. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అన్నాడు. నెంబర్ సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్. క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక ప్రోగ్రెషన్స్. నెంబర్ సిరీస్ అని అంటే మనము రీజనింగ్లో నేర్చుకునే నెంబర్ సిరీస్. ఓకే, నెక్స్ట్ యావరేజెస్, సగటు. అదేవిధంగా నెంబర్ సిస్టమ్స్. ఓకే, నెంబర్ సిస్టమ్స్ బాగా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ సిస్టమ్స్ సంఖ్యా వ్యవస్థలు, సంఖ్యా వ్యవస్థలు. సంఖ్యా వ్యవస్థలు అనంటే మనం ఉపయోగిస్తున్న దశాంశ పద్ధతి, రోమన్ మెథడ్, బైనరీ మెథడ్, ద్విసంఖ్యామానము, లేదంటే ఆక్టో మెథడ్, రైట్, అండ్ హెక్సాగోనల్ మెథడ్, ఇలా రకరకాల నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, రైట్. వాటిని గురించిన ప్రశ్న, రైట్. ఇలా అడుగుతాడండి. గతంలో ఇలా అడిగాడు. 1 0 1 1 0 1 ఎంత అన్నాడు. ఇదేంటిది? ఇది ద్విసంఖ్యామానంలో ఇవ్వబడిన సంఖ్య. దీన్ని మనం సాధారణంగా మనం ఉపయోగిస్తున్న డెసిమల్ నెంబర్ సిస్టంలో చెప్పాల్సి ఉంటుంది. ఇది వ్యవస్థలు, సంఖ్యా వ్యవస్థలు, నెంబర్ సిస్టమ్స్, నాట్ సిస్టమ్, నెంబర్ సిస్టమ్స్. ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇండో అరబిక్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, రోమన్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, డిజిటల్ వరల్డ్లో వాడుతున్న బైనరీ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అన్న దాని మీద మనం క్వశ్చన్స్ రావడం జరుగుద్ది. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి మరియు అనుపాతము. ఇక్కడ కొంత మనం అప్లికేషన్ చూడొచ్చు. అలానే పూర్తిగా నిష్పత్తి అనుపాతంలో మనము పూర్తిగా చూసే అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మళ్ళా పెద్దగా రీజనింగ్ అంటే అర్థమెటిక్ లోపలికి పోకూడదు. ఏం చూడాలి, దాని యొక్క బౌండరీ ఎంత ఉంది, దాని యొక్క రేంజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. రేషియో యొక్క రేంజ్లో మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ పార్ట్నర్షిప్ మాత్రం చూడాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఈ 2 చాప్టర్స్ మాత్రమే ఇక్కడ మీరు చూడాలి. ఓకే, సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రశ్నాపత్రం, గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మార్కుల యొక్క స్థాయిని గుర్తులో పెట్టుకోవాలి. పరీక్ష యొక్క స్థాయి, దాంట్లో ఇచ్చిన పదాలని గుర్తులో పెట్టుకోవాలి ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ప్రపోర్షన్స్ అన్నాడు. ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తుల యొక్క పోల్చడం, నిష్పత్తుల యొక్క సమానత్వం. అనులోమానుపాతం ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. దీంట్లో మీకు ఏమొస్తారంటే టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే 10 మంది కలిసి 20 రోజుల్లో చేసే పనిని 15 మంది కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ.
అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేసే పని. సో దాంతోపాటు మనం ఏ కామా బీలు చేసే పని, ఇద్దరు చేసే పని, ముగ్గురు చేసే పని కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ మనం చూస్తాం దాంట్లో, రైట్. ప్రపోర్షన్స్, రైట్. ఇది టైమ్ అండ్ వర్క్ కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది, రైట్. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ పర్సంటేజెస్ నేర్చుకోకుండా ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా నేర్చుకుంటాం సార్ అని డౌట్ వస్తుంది. పర్సంటేజెస్ ఈజ్ నాట్ ఏ సపరేట్ చాప్టర్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఓరియంటేషన్ ఆఫ్ రేషియోస్. అది మరొక రేషియోస్ యొక్క డిఫరెంట్ అప్రోచ్, రేషియోస్ యొక్క మరొక రిప్రజెంటేషనే. ఫర్ ఎగ్జాంపుల్ 3:4 ఉందనుకోండి, 3:4 రిప్రజెంట్ యాజ్ ఏ పర్సంటేజ్ అన్నాడు అనుకోండి, శాత రూపంలో చూపించానంటే 3/4 × 100 అని రాసి 4/25 మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. 75%గా చూడాల్సి, అంటే రేషియోనే పర్సంటేజ్గా మనం చూస్తాం కాబట్టి అందుకే పర్సంటేజెస్ని సపరేట్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వడం కావచ్చు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వడం కావచ్చు, బ్యాంకింగ్కి ప్రిపేర్ అవ్వడం కావచ్చు, రైల్వేస్కి ప్రిపేర్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఒకటి వేరు. గ్రూప్ 1 డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంట్, వాటన్నింటికంటే ఇది వేరు. అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మనం ఏ పరీక్ష రాస్తున్నాం, ఏ స్థాయిలో ఉన్న పరీక్ష రాస్తున్నాం, దాని యొక్క సిలబస్ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది అన్న అవగాహన లేకుండా మీరు ఉన్న సమయాన్ని ఖర్చు పెట్టేస్తే, ఇక్కడ కోచింగ్ కానీ దానికి కానీ డబ్బులు కాదు ఖర్చు పెడుతుంది, మీరు సమయాన్ని ఖర్చు పెట్టేస్తే నష్టపోయేది అభ్యర్థులే. కాబట్టి రాక వచ్చిన అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, సిలబస్ యొక్క విశ్లేషణ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ మీకు తెలుసు, కొన్న ధర, అమ్మిన ధర, లాభ శాతం, నష్ట శాతం, డిస్కౌంట్ శాతం, 3 ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. డిస్కౌంట్ కూడా మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ వెరీ ఈజీ. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్. అందుకే ఇక్కడ చెప్పా రేషియో ప్రపోర్షన్స్లో. ఇక్కడ ఇచ్చిన ఈ ప్రపోర్షన్స్లో ఈ టైమ్ అండ్ వర్క్ వేరు, ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇందాక చెప్పాం కదా, 10 మంది కలిసి 20 రోజుల్లో చేసే పనిని 15 మంది కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, అది రేషియో ప్రపోర్షన్స్ యొక్క క్వశ్చన్. ఏ కామా బీలు 20, 30 రోజుల్లో పనిచేస్తే ఏ కామా బీలు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారు, అది టైమ్ అండ్ వర్క్ యొక్క క్వశ్చన్. అందుకే అది అక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఓకే, రైట్. టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఇది కూడా అర్థమెటిక్ సంబంధించిన చాప్టరే. సింపుల్ ఇంట్రెస్ట్, అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్. అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్. కానీ అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అంటే మనం ఇందాక మాట్లాడినాం కదండి, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. క్రిటికల్ రీజనింగ్లో మనం చూడాల్సిన విషయాలు ఏంటి అని అంటే ఇక్కడ సో ఒక అంశానికి సంబంధించిన మనం ఆలోచిస్తున్న పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉంది, ఒక డిఫరెంట్ ఐడియాలజీని మనం ఏ విధంగా థాట్ ప్రాసెస్లో చేస్తున్నాం అన్న దాని మీద మనం క్రిటికల్ రీజనింగ్ పైన వర్కౌట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎ డ్యూలీ స్ట్రక్చర్డ్ సిచ్యువేషన్ విల్ బి ప్రజెంటెడ్ టు ద క్యాండిడేట్స్ అండ్ దే విల్ బి ఆస్క్డ్ టు అనలైజ్ అండ్ సజెస్ట్ their own solution to the problem arising out of situations. ఏదైనా ఒక పరిస్థితిని అభ్యర్థుల ముందు ఉంచుతాం, ఆ పరిస్థితిలోని సమస్యని విశ్లేషించి ఆ సమస్యలోంచి బయటపడడానికి అభ్యర్థి యొక్క సజెషన్స్ ఏ విధంగా ఉంటాయి, సజెస్ట్ their own solutions, దాని యొక్క సమస్యకి సాధన ఏ విధంగా ఉంటుంది, పరిష్కారం ఏ విధంగా ఉంటుందో మేము అభ్యర్థుల్ని అడుగుతాము అని అంటున్నాడు ఇక్కడ. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కిందికి చూస్తాం మనం దీన్ని. ఇది కంప్లీట్గా జనరల్ టైప్ క్వశ్చన్స్. ఏదైనా ఒక సామాజిక సమస్య ఇవ్వచ్చు, ఒక విద్యార్థి నీ కళ్ళ ముందు ఒక విద్యార్థి 12 సంవత్సరాల ఒక బాలుడు ఒక పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న బాలుడికి న్యాయం చేయాలంటే నువ్వేం చేస్తావు అంటాడు. ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆ సమాజము వాడి యొక్క పరిస్థితుల నేపథ్యంలో నువ్వు ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారాన్ని చూపుతావు. అలా స్పాంటేనియస్గా సమాజ నియమాలకు లోబడి ఒక ఆఫీసర్ ఏ విధంగానైతే ఆలోచిస్తాడో
ఒక నిర్ణయాన్ని మనం వెలువరచాలి. అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఇస్తాడు. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ కిందికి సంబంధించి కూడా ఇలాంటివే రావడానికి జరుగుతుంది. కానీ ఇక్కడ వేరే ఉంటాయి చాప్టర్స్. ఇది కంప్లీట్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ ఏంటి సార్ అని అంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనం క్రిటికల్ రీజనింగ్ కిందికి చూస్తాం. ఓకే, సో ఇలా ఒక సిలబస్ని క్లియర్గా కులంకషంగా మాట్లాడుకున్న తర్వాత మనకి ఇందులో చాప్టర్స్ ఏముంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, అంటే మేజర్గా మనం ఖచ్చితంగా చదవాల్సిన చాప్టర్స్ ఏంటి అని అంటే అర్థమెటిక్ పరంగా మనం నేర్చుకోవాల్సింది రేషియో ప్రపోర్షన్స్, నెక్స్ట్ పర్సెంటేజెస్ శాతములు, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. నేను ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనట్లే, సింపుల్ ఇంట్రెస్ట్ అని మాత్రమే వాడుతున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. అంతే తప్ప మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము వాయిదాలు అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్టే నేర్చుకోవాలి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్స్, నెంబర్ సిస్టమ్ కాదు నెంబర్ సిస్టమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, సంఖ్యా వ్యవస్థలు, నెంబర్ సిస్టమ్స్, ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబిలిటీ ఇంకా మిస్ చేసినామా? ప్రాబబిలిటీ అర్థమెటిక్ పరంగా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాబబిలిటీ కింద మనం చూస్తాం. ఇక డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం సపరేట్గా మనం చూస్తున్నాం కాబట్టి ఈ 9 చాప్టర్స్ అయితే మీరు అర్థమెటిక్ పరంగా నేర్చుకోవాల్సినవి. క్వాంట్కి సంబంధించి 2 చాప్టర్స్ మనం సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మనం గ్రూప్ 1 ఓరియంటేషన్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. మనది ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, కాన్సెప్ట్ తెలిసిన తర్వాత గ్రూప్ 1 ఓరియంటేషన్లో క్యూ అండ్ ఆన్సర్స్ చేస్తాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తాం. మీరు కూడా అలాగే కదండి. ఇప్పుడు హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 1857 తిరుగుబాటు ఉంది, 1857 తిరుగుబాటుకు సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, గ్రూప్ 1 ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇస్తాడు. 1857లో జరిగిన తిరుగుబాటు అంటావా, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటావా, స్వాతంత్రోద్యమానికి పునాది అంటావా, నేను విశ్లేషించండి అంటాడు. ఒక ఇంటర్ప్రిటేషన్ చెయ్యి అంటాడు. అంటే నువ్వు కాన్సెప్ట్ తెలియకుండా క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి పడితే మాత్రం ఆన్సర్ చేయలేం. కాబట్టి ఏం తెలియాలి, ఫస్ట్ మనం సేమ్ థింగ్ గ్రూప్ అన్నిట్లో అంతే, సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత చేయాలి. కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ చాప్టర్స్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. షార్ట్ కట్స్ ఫార్ములాస్ అవి కాదు, కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం సాల్వ్ చేస్తాం. ఎలా రాయాలి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది సాల్వ్ చేస్తాం. తర్వాత మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది. వాటిని మీరు రాసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అర్థమెటిక్ సంబంధించింది. నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి అనలిటికల్, లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా అన్నాడు. అంటే మొత్తం రీజనింగ్ చూడాలి, కానీ అందులో మనం కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ మాత్రమే చూద్దాం మన టైంను బట్టి. ఫస్ట్ థింగ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ గతంలో నెంబర్ సిరీస్ని మనకు ఆల్ఫాబెట్ సిరీస్తో కూడా మార్క్ చేశాడు. ఆల్ఫాబెట్ సిరీస్ రెండింటిని మనం ఇక్కడ చూస్తాం. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్. అయితే నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ యొక్క అప్లికేషన్స్లోనే మనము కోడింగ్ డీకోడింగ్ పూర్తి స్థాయిలో చేయకపోయినా అసలు కోడింగ్ డీకోడింగ్ ఏ విధంగా చేస్తారనేది కూడా మనం ఇక్కడ చూడడం జరుగుద్ది. కోడింగ్ డీకోడింగ్. ఆఫ్టర్ దట్ క్యాలెండర్ మీకు మెన్షన్ చేయలేదు, కానీ అనలిటికల్ రీజనింగ్లో అడుగుతాడు కాబట్టి మనం దీని యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. క్యాలెండర్ అండ్ క్లాక్స్ యొక్క కాన్సెప్ట్స్. ఆ తర్వాత
బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు, సిట్టింగ్ అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, అమెరికా సిట్టింగ్ అరేంజ్మెంట్, కూర్చునే అమెరికా. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్, డైరెక్షన్స్. ఓకే, డైరెక్షన్స్. నెక్స్ట్ వన్, ఇంకేం మిగిలిపోయినాయి? ఇక్కడ రాసాం కదా దాకా, సిట్టింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్. ఎస్, దట్స్ ఇట్. ఇంతకు మించి ఏమి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది మనం చూస్తాం. అదేవిధంగా లాజికల్కి వచ్చేసరికి స్టేట్మెంట్స్, కంక్లూజన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించిన అంశాలు. సో ఇవి మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనం క్లియర్ కట్ అంటే సిలబస్ని డీవియేట్ అవ్వకుండా గత ప్రశ్నాపత్రాల్ని ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గ్రూప్ 1లో మనం జరిగిన ప్రశ్నాపత్రాల్ని విశ్లేషించుకుంటూ మనము కరెక్ట్గా సిలబస్ ప్రకారం మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది మనకు మొత్తం 50 మార్కుల సిలబస్. ఈ 50 మార్కుల సిలబస్ని మనము అది మ్యాథ్స్ వాళ్ళైనా సరే, నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే 40కి పైగా చేసే విధంగా మీకు ఒక లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుద్ది. లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఓకే, సో మీకు డైలీ లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. మోస్ట్లీ మార్నింగ్ సెషన్స్లోనే ఉండడం జరుగుద్ది. ఐదర్ 5:30 to 7 లేదంటే 6:30 to 8. అది మేము అంటే విద్యార్థుల అభ్యర్థుల యొక్క ఒపీనియన్ బట్టి కూడా చేయడం జరుగుద్ది. మార్నింగ్ AM సెషన్ డైలీ 1 hour to 1.5 hour సెషన్ ఉంటుంది. వీక్లీ 5 days ఉంటుంది. వీక్లీ 5 days ఉంటుంది. మొత్తం 50 రోజులు ఉంటుంది. అంటే దాదాపు ఒక 75 నుంచి 100 గంటల లైవ్ క్లాస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఎక్కడ చూడని విధంగా మీకు లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేలా మీకు క్లాసెస్ని అందించడం జరుగుద్ది. పేపర్ 5 DIకి సంబంధించి ద బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ August 5th నుంచి మనం ప్రారంభించబోతున్నాం. August 5th. ఈలోపే మీరు అడ్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈజ్ 888-560-7060 కాల్ చేసి మీరు అడ్మిషన్స్ తీసుకోండి. ఓకే, యాక్చువల్గా ఫీజు వచ్చేసి 3,000 రూపీస్. 3,000 రూపీస్ ఫీజు. కాకపోతే August 5th ముందు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో కొంతమందికి మనం దీన్ని తగ్గించి కేవలం 1,500 రూపీస్కి మాత్రమే మీకు క్లాసెస్ని అందించడం జరుగుద్ది. ఓకే, 1,500 రూపాయలకే మీకు లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇస్తే August 5 వరకు. ఆ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 3,000 రూపీస్లోనే మేము అదే అందించడం జరుగుద్ది. ఇది వెరీ లెస్ ఫీజ్ వెన్ వీ కంపేర్ టు అదర్స్ ఆర్ వెన్ వీ కంపేర్ టు ద సిలబస్. ఓకే, రైట్. సో ఇది గ్రూప్ 1కి సంబంధించిన డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన సిలబస్. మీకు ఇప్పటివరకు ఉన్న ఒక వ్యూని ఒక డిఫరెంట్ కోణంలో మీ ముందు ఆవిష్కరింపజేసాం. అలాగే క్లాసెస్ కూడా ఒక డిఫరెంట్ ఓరియంటేషన్లో కాన్సెప్ట్ బేస్డ్గా ప్రశ్న ఎలా వచ్చినా సరే మనం రాయగలిగేలా, చేయగలిగేలా కాకుండా రాయగలిగేలా మనం మంచి క్లాసెస్ని మీకు అందించబోతున్నాం. కాబట్టి ఇప్పుడే మనం ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క మిత్రులకు ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.